భారత మహిళల జట్టు మూడవ వన్డేలోనూ బ్యాట్లెత్తేసింది. ఫలితంగా ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. కొత్త ఏడాదిని భారీ పరాజయంతో ప్రారంభించింది. ఆస్ట్రేలియాతో మంగళవారం జరిగిన చివరిదైన మూడో వన్డేలో టీమిండియా ఏకంగా 190 పరుగుల తేడాతో ఓడిపోయింది. వరుసగా మూడో విజయంతో ఆస్ట్రేలియా సిరీస్ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 50 ఓవర్స్లో 7 వికెట్ల నష్టానికి 338 పరుగుల భారీ స్కోరు చేసింది. భారత జట్టుపై ఆస్ట్రేలియాకిదే అత్యధిక స్కోరు. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ ఫోబీ రిచ్ఫీల్డ్ 16 ఫోర్లు 1 సిక్స్తో 125 బంతుల్లో 119 పరుగులు చేయగా, కెప్టెన్ అలీసా హీలీ 4 ఫోర్లు 3 సిక్స్లతో 85 బంతుల్లో 82 పరుగులు చేసింది. వీరిద్దరూ చెలరేగటంతో తొలి వికెట్కు 189 పరుగులు ఓడించారు. వన్డేలో భారత జట్టుపై ఏ వికెట్కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యం. భారత బౌలర్స్లో శ్రేయాంక 3, అమన్జోత్ 2 వికెట్లు తీశారు. 339 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 32.4 ఓవర్స్లోనే 148 పరుగులకే కుప్పకూలింది. బ్యాటర్లు మూకుమ్మడిగా చేతులెత్తేయడంతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. 29 పరుగులతో స్మృతి మంథన టాప్ స్కోరర్గా నిలిచారు. దీప్తి శర్మ, జెమిమా రోడ్రిగ్స్ చెరో 25 పరుగులు తీశారు. కేవలం 3 పరుగులు చేసిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ వరుసగా మూడో మ్యాచ్లోనూ విఫలమైంది. వేర్హమ్ 3, మేఘన్ షూట్, అలానా కింగ్, అనాబెల్ నెదర్లాండ్ తలా 2 వికెట్లు తీశారు.